details long for long before. So, Objection, Congress సంప్రదాయం లేదని ఒకటి తరఫున काम का आसान आदमी को भी मयसर इंसान होना అని నిర్ధారణ అంటారు. అంటే నరుడు ఒక మానవుడు మనిషి ఒక మానవుడు రీతిలో నిర్ధారణ అంటారు. బహుశా సుధాకర్ రెడ్డి గారు సరిగ్గా ఈ డిస్క్రిప్షన్ లో ఫిట్ అవుతారనుకుంటున్నాను. ఒక మంచి మనిషిగా ఆయన ఏ రకంగా ఉన్నారో అనేటువంటి విషయాలు మనందరికీ చూడవరం సుధాకర్ రెడ్డి తోటి నాకున్న ఇంటరాక్షన్ కొంత తక్కువనే కావచ్చు, కానీ సరే కుటుంబ రీత్యా కొంత ఇంటరాక్షన్ ఉన్నది. నేను ఒక 2-3 ఘటనలు చెప్తా. ఆ ఘటన బహుశా చాలా చిన్నగానే కనిపించవచ్చు, ఆయన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. ఒకసారి ఒక మిత్రుడు కూడా ఇక్కడ కూర్చోనున్నాడు. సాయంకాలం 6 గంటలకల్లా ఫోన్ చేసి, నేను సుధాకర్ రెడ్డి మీ ఇంటికి వస్తున్నాను అంటే, ఎప్పటి వరకు వస్తారు మీరు అంటే, 8 గంటల వరకు వచ్చేస్తాను నేను అనే పద్ధతిలో అంటాడు. అంటే 8 గంటలు అంటే మళ్ళీ రాత్రి అవుతుంది కదా, కొంత భోజనం కూడా చేయాల్సి వస్తుంది కదా అని అంటే, అది చూద్దాం మేము 8 గంటలకు వస్తాము అనే పద్ధతిలో మార్చాడు. కానీ 8 గంటలకు రాలేదు. నేను ఫోన్ చేస్తూనే ఉన్నా. ఆయన ఎప్పుడో మిత్రుడు సుధాకర్ రెడ్డి గారు ఇద్దరు 10-10:30 ప్రాంతంలో వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ డిన్నర్ చేయాలి కదా అనేటువంటి పద్ధతులు అప్పుడు ఇంట్లో నేను ఒక్కడే ఉన్నాను. కొన్ని రొట్టెలు చేశాను. సుధాకర్ రెడ్డి గారు ఆ మిత్రుడు తిన్నారు. నేను అడిగాను ఎక్కువ రొట్టెలు అనేటువంటి పద్ధతిలో కొంత నాకు సందేహం ఉంది. నేను రొట్టెలు బాగా చేశానో లేదో అనేటువంటి పద్ధతిలో నాకున్న సందేహంతో నేను అడిగాను. చాలా బ్రహ్మాండంగా చేసిన ప్రదీప్ అనే పద్ధతిలో మార్చాను. నేను మంచిగా చేశానా లేదా అనేటువంటి విషయాన్ని ఒక్క నిమిషం పక్కన పెడితే, ఆయన వాస్తవానికి ఆ తినేటప్పుడు చాలా బాగా చేసావు అనడంలో నన్ను డిసప్పాయింట్ చేయొద్దు అనేటువంటి కోణం నుంచి మాట్లాడిందని నేను అనుకున్నాను. నేను రొట్టెలు అంత బాగా చేసి కానీ నన్ను డిసప్పాయింట్ చేయొద్దు అనేటువంటి పద్ధతిలో సుధాకర్ రెడ్డి గారు మాట అని ఉండొచ్చు అనేటువంటి పద్ధతిలోనే నేను అనుకున్నాను. బహుశా సుధాకర్ రెడ్డి వ్యక్తిత్వం గురించి చాలా మంది బహుశా మాట్లాడుకోవచ్చు. నేను ఆయన సారథ్యం వహించినటువంటి ఉద్యమాలు, సారథ్యం వహించినటువంటి గురించి కాకుండా కొంత పర్సనల్ ఇంటరాక్షన్ లో ఆయన వ్యక్తిత్వాన్ని చూసినటువంటి విషయాలు చెప్తున్నాను. ఒకసారి మా పెద్దన్నయ్య చనిపోయారు, నరసింహరావు గారు. ఆ సందర్భంగా ఆయన రాసినటువంటి కొన్ని వ్యాసాలు, అదే రకంగా ఇచ్చిన ఉపన్యాసాన్ని ట్రాన్స్క్రైబ్ చేసి ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఆయన రాసినటువంటి ఒక డాక్యుమెంట్ అనేటువంటి పద్ధతుల్లోనే రాశారు. ఆ డాక్యుమెంట్ ఏంటి అనేటువంటి విషయం నాకు కూడా తెలియదు. అప్పుడు ఉన్నది కాబట్టి ఈ డాక్యుమెంట్ ఏంటి అనేటువంటి తీసుకోవడానికి సుధాకర్ రెడ్డి గారితో మాట్లాడుతూ ఆయన ఇది ఒకవేళ డాక్యుమెంట్ రాసి ఉంటే మేబీ సెల్ఫ్ క్రిటికల్ డాక్యుమెంట్ with regard to the emergency అనేటువంటి పద్ధతిలో నాయకులు కొంత సాధారణంగా నాయకులకు చెవులు ఉండవు అని అనుకుంటున్నాను. నాయకులతో వేరే ఉంటుంది అనుకుంటున్నాను. But Sudhakar Reddy did not belong to that. Sudhakar Reddy ఏకంగా ఉండేవాడు, ఆ రకంగా రిజిడ్గా ఎప్పుడు కనిపించేవాడు, డిస్కషన్ చేసేసుకుంటున్నాడు.
ఇష్యూస్ పట్ల డిఫరెన్స్ ఉన్నా కూడా ఓపికతో వినేటువంటి వ్యక్తిత్వం సుధాకర్ రెడ్డి చెప్పాల్సిన ఒక రకంగా లాస్ట్ వెరీ ఏబుల్ లీడర్ చేద్దాం చెప్తలేదు మనం ఉన్నాయి ఇంకా 2-3 ఉన్నాయి అవి నేను స్పోర్ట్స్ అంత గ్రౌండ్ లోనే ఉంటుంది ఆల్మోస్ట్ లీడర్ జనాన్ని అర్థం చేసుకొని నడిచేటువంటి మనం కోల్పోయాం. కాంగ్రెస్ ఆగం చేస్తారు కానీ ఒక కాంట్రాక్ట్ ఇచ్చినందుకే శివసేన రెడ్డి గారు పర్సన్ చేసిందంట మావని పెట్టి దినక్కర వేసిందంట వాళ్ళకి ఇచ్చుకుంటుండ్రు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి నేపథ్యాన్ని ఒకసారి ఆలోచిస్తే 1972లో దేశానికి ఓవర్ రెస్పెక్ట్ ఇస్తున్నారు మనది కూడా మిస్టేక్ అది మినిస్టర్ ఈయన మినిస్టర్ అయితే అన్ని సలహాలు అడుగుతున్నాడు కాంట్రాక్ట్ అంచరుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు రానున్న కాలం ఎటువంటిది మధురా కాశీ దానికి సంబంధించినటువంటి విషయాలు భావాలు కలిగినటువంటి వాళ్ళు మా ఆరోగ్యాలు అయితే ఆ రకమైనటువంటి ఆందోళన జరుపుకుంటున్నాము. చివరిగా 15 లక్షలు డౌన్ పేమెంట్ చేసిన 36 months పెట్టుకున్నా నెలకు ₹1,00,000 జ్ఞాపకం వస్తుంది. రేపు కొత్త लेकिन जो भारत को जब मचलते थे एक दिन की जब मचलते थे तो एक दिन की मौसम కిటేస్తుండే దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ అదే క్రమంలో మళ్ళీ ఇంకొక మూడ్ ని రిఫ్లెక్ట్ చేస్తున్నారు. అదేం చేస్తారంటే मेरे दिल के पास एक चांदनी होती थी, मेरे दिल के पास एक चांदनी होती थी, नहीं मालूम ये क्या है. పద్ధతిలో ఒకప్పటి ఈనాడు లేదు పెట్టుకోవాలంటే ఆ మధ్యం గారు రాసినటువంటి ఆ కవితలోని ఆఖరి 2 లైన్లు రేపులో మన కమ్యూనిస్ట్ ఉద్యమ స్థితిని కూడా చూపిస్తుంది. చివరిగా చెప్పదలుచుకుంది అంటే మగ్దుం గారు ఏ క్రాజ్ ఏ స్వప్నమైతే మన అందరికీ అన్నారు. సుధాకర్ రెడ్డి సాకల్యం కొరకు మనం విభజించాల్సిన అవసరం ఉండదని చెబుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సిపిఐ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ